పెగ్గేస్తావా? ఆ పార్వతి ఇంట్లో వాళ్ళు వచ్చారు. అయ్యో, ఇది సరిపోదే. ఇంకా 2 ఫుల్ బాటిల్స్ తెప్పించు. వాళ్ళు నీతో తాగడానికి రాలా, పార్వతిని తీసుకెళ్ళడానికి వచ్చారు. తను వస్తానంటే తీసుకెళ్ళమని చెప్పు, కానీ బలవంతంగా మాత్రం తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వెవరితో గొడవ పెట్టుకుంటున్నావు తెలుసా? వాళ్ళ సెంటర్ లో కూడా పలుకుబడి ఉంది. మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు అమ్మాయిని పంపించమని. ఆ మినిస్టర్ గారి కూతుర్ని నేను పంపించమన్నా అని చెప్పు. వాళ్ళిద్దరిని ఎక్స్చేంజ్ చేసుకుందాం. అమ్మాయి వాళ్ళ బాబాయ్. పార్వతికి ఇష్టమైతేనే మీతో వస్తుంది, లేదా తను ఎవ్వరు తీసుకెళ్ళి. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? అన్నయ్యగా మాట్లాడుతున్నావా, పోలీస్ ఆఫీసర్ గా మాట్లాడు? ఎవరైతే నువ్వు మాట్లాడతావు. ఎవరి మాట విన్నా. చూడు మిస్టర్, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం. వ్యవహారానికి వస్తే నాకు చిన్న పెద్ద తేడా లేదు. మా అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? అది సంబంధం కాదు, బంధం. విస్కీకి, సోడాకి, రమ్ముకి, థమ్సప్ కి, వోడ్కాకి, 7-Up కి ఉన్నంత బంధం. వాటిని మీలో ఎవరైనా విడదీసి చూపించండి, నన్ను అడగకుండా అమ్మాయిని తీసుకెళ్ళండి. శివరాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఎలాగంటే ఎలారా? లవర్స్ ఎలా అయ్యారు? అదే గుర్తుకొచ్చింది సార్, అదో పెద్ద లవ్ స్టోరీ సార్. ఓ రోజు నీ గుడికి వెళ్ళినప్పుడు అక్కడికి పార్వతి వచ్చింది. నా చేతిలో రవ్వ కేసరి ప్రసాదం పెట్టింది. చేత్తో పెట్టిన ప్రసాదమే అంత తీయగా ఉంటే ఆ అమ్మాయి మనసు ఇంకెంత స్వీట్ గా ఉంటుందో అని నేనే ఐ లవ్ యూ చెప్పేశా. ఆ తర్వాత ఇందిరా పార్కుకి వెళ్ళాం. ఒకరి ఒళ్ళో మరొకరు తలపెట్టి పడుకున్నాం. తర్వాత ముంత కింద పప్పు కొరుక్కుని తిన్నాం. ఆ తర్వాత ట్యాంక్ బండికి వెళ్ళాం. నా దగ్గర నాటకాలు ఆడకు. నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బునేమని అడిగావు, అవునా? పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకున్న ఏ కోటీశ్వరుడైనా వేసే ప్లాన్ ఇదే కదా సార్. మీకెంత ఇచ్చారో చెప్పండి. వదలండి, నేను అన్న దాంట్లో తప్పే. ఎక్కువ మాట్లాడుతున్నావు, మర్యాదగా చెప్పు, లేకపోతే నిన్ను. ఆగండి, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోండి. ఇదే పోలీస్ స్టేషన్. ఒక్కోసారి ముద్దాయి తండ్రిని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ముందు అమ్మాయిని పిలువు. ఏమా, ఇతను చెప్పినట్టు మీ ఇద్దరు లవర్సా? కాదు. నేను ముందు నుంచి చెప్తున్నానుగా, వీడు మా అమ్మాయిని బెదిరించి తీసుకొచ్చాడని. బాబాయ్ ఆగుతావా? మేమిద్దరం లవర్స్ కాదు, భార్యాభర్తలు. భార్యాభర్తలు, భార్యాభర్తలు. అవును, నిన్నే పెళ్ళయింది కదా. ఆ పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంటేనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరేమన్నారు? మీ అమ్మాయి కూతురు కిడ్నాప్ చేసి డబ్బు అడిగాడు అని కదూ? మీ అమ్మాయి మాట వింటున్నారుగా. పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం, పెద్ద కిడ్నాప్ కేసులు పెట్టాం, మధ్యలో మమ్మల్ని అర్థం చేయటం అలవాటు. ఇంకోసారి ఇలాంటి కేసులు పెట్టద్దు. ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. మా పవర్ ఏంటో నీకు తెలీదు. ఇంకోసారి కలిసినప్పుడు నీకే అర్థం అవుతుంది. సరే, సిట్టింగ్ ఏర్పాటు చేయండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, నాది చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ. సరేనా? బాయ్. ఈ తాళి అంటే మీకెంతో ప్రేమ నాకు తెలుసు, కానీ వేరే దారి కనిపించలేదు. ప్రేమ అనేది కట్టుకున్న తాళి మీద ఉండదు, కట్టించుకునే వాళ్ళ మీద ఉంటుంది. ఆ తాళి దివ్యకు ఉపయోగపడకపోయినా నీకు పనికొచ్చింది. నిన్న పరిచయం అయింది, పొద్దున లవర్ అయింది, మధ్యాహ్నానికి పెళ్ళమయ్యి రాత్రికి గుదిబండ అవుతుందేమో చూసుకో. నువ్వు చెప్పేది నిజమా తల్లి? ఇంట్లో వాళ్లే చంపడానికి చూస్తున్నారా? ఎంత దారుణం. వాళ్ళకి నా మీద కన్నా డబ్బు మీదే మమకారం ఎక్కువ. ఆ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. ఏంటి అంతా చెప్పేశావా? కొన్ని బాధలు పంచుకుంటే తగ్గుతాయంటారు, అందుకని నాకే చెప్పాలనిపించింది. వీళ్లతో పంచుకుంటే బాధలు పెరుగుతాయి తల్లి. వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మీ వాళ్ళకేం తీసిపోరు. అదిగో అటు చూడు, వీళ్లతో మొత్తం కూపి లాగేస్తున్నాడు. హలో, దివ్య నన్ను ప్రేమించి మీ దృష్టిలో నేరం చేసింది. ఈ అమ్మాయి అలాంటి పొరపాటు ఏం చేయలేదు. ఈ అమ్మాయి జీవితంతో దయచేసి ఆడుకోవద్దు. అమ్మాయి చెప్పిందంతా నిజమే అయితే? నిజమే అయితే కాదు, నిజమే.
వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉంటానని రిక్వెస్ట్ చేస్తే మేమే తీసుకొచ్చాం. వాడి పిచ్చివాగుడికి ఏం గాని నువ్వెన్నాళ్ళు ఉండదలుచుకుంటే అన్నాళ్ళు ఉండమ్మా. ఏమండి ఒక నిమిషం. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. మళ్ళీ ఎన్నింటికి వస్తారు? రాత్రి అవుతుంది. వస్తూ వస్తూ ఒక ఫుల్ బాటిల్ విస్కీ, బ్రాందీ, రమ్, హాఫ్ డజన్ బీర్ బాటిల్స్ తీసుకురండి. ఇవన్నీ ఎవరికి? ఈ రోజు నుంచి మీ వాళ్ళు కూడా తాగుతారట. ఓహో, ఏ వీళ్ళకి అంత బాధ ఏం వచ్చిందంట? బాధలు మీ ఒక్కరికేనా? మీరు మీ బాధలు మర్చిపోవటానికి రోజు మందు తాగొస్తున్నారు. మరి మిమ్మల్ని చూడలేక వీళ్ళు కూడా బాధను మర్చిపోవాలని ఈ రోజు నుంచి మీతో సమానంగా తాగాలని డిసైడ్ అయిపోయారు. ఓహో, ఒక్క పెగ్గు సంపాదించడానికి ఎన్ని బాధపడతానో నాకు తెలుసు. ఈ ఫ్యామిలీకి ఫీడ్ చేయాలంటే ఊర్లో ఉన్న షాపులు సరిపో, డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్లాల్సిందే. వాళ్ళు పడుతున్న బాధల గురించి చెప్తున్నావు, మరి వాళ్ళు చేసిన తప్పుల గురించి? వాళ్ళు తప్పులు చేశారు నిజమే. చిన్నప్పటి నుంచి మీరేం తప్పులు చేయలేదా? వాళ్ళు క్షమించలేదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? బార్కి వెళ్ళకూడదు అంతేగా? ఇక్కడే మొదలు పెడతాం. ఎరా కరెక్ట్ కరెక్ట్. మందు ఖర్చుతో పాటు పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ గుడ్ ఐడియా. రే, ఈరోజు మూడంతా చెడగొట్టారు. పోయి చూడవచ్చావా? నాకు సోడా వద్దు, మందంతా రాయే. నేను తెచ్చుకుంటాను చూడ. తెచ్చుకో. నా పేరు మహేష్, పార్వతి కజిన్ ని. వీళ్ళంతా నా స్టాఫ్, కలెక్షన్ ఏజెంట్స్ కమ్ గోండాస్. నేనేం చెప్తే అది చేస్తారు. దురదపడుతుంది గోపుతారా? రేయ్, వీళ్ళకి డబ్బు వసూలుతో పాటు ప్రాణాలు తీయడం కూడా తెలుసు. మర్యాదగా పార్వతిని తీసుకొచ్చి ఇంట్లో చెప్పండి. తప్పదా? మీ మంచి కోసమే చెప్తున్నా. రేయ్, మన మంచి కోసమే చెప్తున్నారట. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చేరా. చెప్పేమంటావా? ఏంటి? వాళ్ళంతా వినకూడదు. నీ చెవులో విషయం చెప్తా. వాడిని. ఏంటి నాటకాలు? మా జానీ గడిని పట్టుకుంటే మీ పార్వతిని తీసుకొచ్చి గ్యారంటీగా మీ ఇంట్లో అప్పచెప్తా. వాడినా 2 నిమిషాల్లో పట్టుకుంటారు. ఫోన్ యార్, ఫోన్. రే, గ్యాంగులు మెయింటైన్ చేయడం కాదురా, దాంతో పాటు వాళ్ళ హెల్త్, స్టామినా కూడా చూసుకోవాలి. బూస్ట్, కాంప్లాన్, గ్లూకోజ్ అన్ని మిక్స్ చేసి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకురా. మీకెన్ని కంపెనీలున్నా, ఎంతమంది స్టాఫ్ ఉన్నా, అడ్డదారిలో నా మీదకొచ్చారో అడ్రస్ లేకుండా పోతారు. మా అన్నయ్య తను వచ్చే వరకు ఆగమన్నాడు కాబట్టి నువ్వు ఇంకా నిలబడి మాట్లాడుతున్నావు. ఎవడ్రా మీ అన్నయ్య? నిన్ను ఆగు. వాళ్ళ వెనకాల ఎవరు లేరనుకున్నావా? ఈ అప్పచ్చని ఉన్నాడు. వాళ్ళకేం చెప్పాలనుకున్నావో అది నాకు చెప్పు. చెప్పడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అయితే నాకే ఇచ్చేయి. ఇది ఇవ్వటానికి వచ్చారా? దీన్ని ఇవ్వటం అనరు, కొట్టడం అంటారు. నా స్టైలే వేర్రా. అర్థమైంది కానీ స్టైలు. ఆ పెద్ద ఆయన వచ్చే వరకు సైలెంట్ గా ఉండండి బాబు. ఓ, వీళ్ళు చోటాగాళ్ళ. అయితే అతనితోనే మాట్లాడుకుంటా. వస్తా. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి బాబు, వెళ్ళండి. హాయ్. ఏమైంది? లవ్ బర్డ్స్ ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. మీ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా? ప్రవీణ్ ఫోన్ చేశాడురా. పార్వతి వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి వస్తున్నారట. ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. పార్వతిని డైరెక్ట్ గా అక్కడికే తీసుకురమ్మన్నాడు. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. ఈ రోజుతో పార్వతి అజ్ఞాతవాసం ముగిసిందన్నమాట. ఇందులో దిగులు పడ్డానికి ఏముంది?
వెళ్ళొస్తాను ఆంటీ. ఇది కూడా నీ ఇల్లే అనుకోమ్మా. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా. మమ్మల్ని మర్చిపోవుగా. నాన్న వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందా ఆంటీ? వెళ్దామా? వస్తానంటీ. మీకు బాధగా లేదా? అవునండి, చాలా బాధగా ఉంది. ఎయిర్పోర్ట్ ఏమో అంత దూరంలో కట్టారు, మంచి రోడ్లు వేశారు, మంచి ఫ్లైఓవర్లు కట్టారు, దారిలో ఏదైనా మంచి బార్ పెట్టారా? బాధగానే ఉంది. నేను చెప్తుంది నా గురించి. నేను కూడా నా గురించి చెప్తున్నా. తాళి ఇవ్వండి. అది అది నాకేం ప్రాబ్లం కాదు, మీకే ప్రాబ్లం. అది కలిసి రాదండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. థ్యాంక్ యూ. టేక్ డైవర్షన్. ఇతనేనా ప్రవీణ్? కాదు. ఆ డైవర్షన్ బోర్డు చూసినప్పుడే వెలగాల్సింది. పొరపాటు చేశాను. రేయ్, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. వదిలేయడానికి రాలేదురా, ఎవరికి అప్పచెప్పాలో డిసైడ్ అయ్యే వచ్చాను. నువ్వెక్కు పార్వతి. ప్రవీణ్, మన మ్యాటర్ సెటిల్ చేస్తున్నా. పార్వతిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లే సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అనుకుంటా. నువ్వు పని చేయి, శంషాబాద్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు రాక్ పాయింట్ దగ్గరకు వచ్చాయి. పార్వతిని తీసుకెళ్దు గాని. రాయ్, మీరింటికి బయలుదేరండి రా. వెళ్ళండి. ఆ అమ్మాయిని తీసుకురారా. చంపేస్తా. ఇతనే ప్రవీణ్. ఓ, నువ్వేనా ప్రవీణ్? తీసుకెళ్ళు. వెళ్దామా? ప్రవీణ్, శివరాం అలా వదిలేసి. శివరామ్ అంటే శివరాం పదా. ఏంటి అలా మాట్లాడుతున్నావ్? వీడా?